మంచి నివసించని శరీరం కలిగిన వాడను, ఆదాము యొక్క సంతతిని వాడను. ఆయనను ప్రేమించారు, నీ పరిచర్యకు నన్ను పిలిచినారు, ప్రతిష్ఠించుకున్నారు. దేవా, నీ అభిషేకము కలిగి నీ కొరకు, నీ మహిమార్థంగా సంఘక్షేమం కొరకు దేవా నన్ను బలపరుస్తున్న విధమును బట్టి వందనాలు ఆచరించుకుంటూ నీ సహాయాన్ని కోరుకుంటూ నన్ను పూర్తిగా నీ వశమందుంచండి. మానవ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి దాని నుండి, రుగ్మత నుండి నాకు విడుదల ఇవ్వమని నీ హెచ్చిస్తూ నన్ను నీ పాదాలను పడవేసుకుంటూ ఘనత మహిమ ప్రభువులు నీకు ఆరోపించుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఓ దేవునికి మహిమా, లేవనెత్తెను నన్ను, లేవనెత్తెను యేసు, తన చేయి చాపి నన్ను. ఓ దేవునికే మహిమా, యేసుని ప్రేమింతును, ఎక్కువగా ప్రేమింతును. నేనద్దారియోడు లేరినప్పుడు ఎక్కువగా. ఈ భాగం దగ్గర గత వారం 15 రోజుల క్రితం ఒకసారి మనస్సును పెట్టినాం. మధ్యలో ఒక వారం ఎడబాటు కలిగింది. మరికొన్ని వారాలు ఇదే అంశం మీద ధ్యానం చేసే తలంపులు ఉన్నప్పటికీ ఈ వారంతోనే సరిపెట్టేస్తాను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రియా సహోదరి సహోదరుడా, ఎట్టి కోవకు చెందిన మనలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దర్శించున్నాడు, తన యొక్క స్వాస్యంగా చేసుకున్నాడు అనేది గత వారంలో, అంతకు ముందు వారంలో మనం చూసినాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా. మానవ జాతికి ఈ సత్యం అర్థం కాదు. ఈ మానవ జాతి సత్యమును గ్రహించే స్థితిలో లేరు. కనులుండి చూడక, చెవులుండి వెనక, హృదయం ఉండి గ్రహింపలేని మనుషుల వద్దకు వెళ్ళి వారికి ఇలాగను ప్రకటించుము. ఎలా ప్రకటించమన్నారు? వాళ్ళ హృదయాలు కొవ్వి ఉన్నాయి అన్నారా? ఉందా? వద్దు, ఇంకా ఎక్కువ అంటే ఎంతటి బాధ కలిగితే అంటాడండి మాట తెలుసా? పిల్లలు కూడా అంటారు, కొంతమంది పెద్దలు. ఆ మాట అన్నందుకు మనం నాలుగు ఖర్చుకుంటాం తర్వాత. వాడు మాట కఠినమైన మాట, కానీ అనక తప్పదు. దేవుడు కూడా యెషూరును ఎవడేడు? నమ్ముకున్న వాళ్ళే, ఇశ్రాయేలులే, నీవు నేనే. క్రొవ్విన వాడే. కారు చాడించాడంట. ప్రియుడ కొందరు అలాగన, మరికొందరు ఎరగనివాడు, సత్యమును ఎరగనివారు. అయితే దేవుడు చేసిన కార్యము ఉన్నతమైన కార్యము. మన కనులకు ఒకప్పుడు మరుగైనది, ఇప్పుడు తెరువబడిన హృదయం కలవారముగా ఈ సత్యమును గ్రహించాము. మనం ఆయన దేవుని నీతి అగునట్లు. మనుషుడు అనుకుంటాడు, గురువింద గింజ అనుకుంటుంది,
అనగానే అర్థమైపోద్ది మనకి. మనుషుడు అనుకుంటాడు గురువింద గింజ అనుకుంటుంది. నీవే ఆ గురువింద గింజు, నీవే ఆ గురువింద గింజవు. నేను చాలా తెల్లగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను. ఎవరు? ఆ గురువింద అనుకుంటారు. మీరు కాదులేండి, మీరు చాలా శ్రేష్ఠులు. కాబట్టి అనుకుంటూ తన యొక్క లోపముని ఎరగని మనుషుడు ఆ గింజ అనుకుందంటే అర్థం ఉంది. మనుషులుగా మనం ఉంటాం. అయితే మన నిమిత్తము ఏ భేదము లేకుండా, రంగు భేదం, భాషా భేదం, జాతి వయోభేదం ఏమీ లేకుండా అందరూ దేవుని అనుగ్రహించే మహిమను పొందలేని దుస్థితిలో ఉన్నప్పుడు ప్రియుడైన దేవుడు మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుడు అనుగ్రహించే నీతి, నీ నీతి కాదు, మురికి గుడ్డలు, పనికిమాలినవి నీ బ్రతుకు దేవుని ఎదుట. అన్లెస్ అంటిల్ వీ బిలీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్, ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినంత కాలము మనం బ్రతుకు అసహ్యంగా ఉంటుంది, చూడని అసహ్యంగా ఉంటుంది. ఈ కాలంలో చెడిపోతున్నారండి, సెల్ ఫోన్లు కలిగి చెడిపోతున్నారు. చెడిన మనస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు, పైకి బాగానే ఉంటున్నారు కానీ చెడిన మనస్సు. కొంతమంది బీటెక్ చదువుతాక ఇతర రాష్ట్రాలు పంపిస్తారు ఆడపిల్లల, అబ్బాయిలు కూడా. చెన్నై, తమిళనాడు రాష్ట్రం పంపిస్తారు, కర్ణాటక, ఇలా ఇతర రాష్ట్రాలు చాలా, ఢిల్లీ వైపు కూడా పంపిస్తారు. స్వేచ్ఛ ఎక్కువైపోయి అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు హృదయాలు కొవ్విన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు సిగరెట్ తాగుతారు, అమ్మాయిలు కొడతారు, మందు కొడతారు. అక్కడ మన రాష్ట్రంలో లేదనుకుంటలేదు, చాలా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు, ఇక్కడ వెళ్ళి నుంచి పిల్లలే వాళ్ళు. చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలాగని. ఎదిగారా వాళ్ళు పతనమయ్యారా, ఎంత దౌర్భాగ్యం ఈ లోకంలో. ఇంకొకటి ఏంటో తెలుసా, మీకు తెలియని ఏమున్నాయి, నాకు తెలిసింది ఏముంది. ఈ ఫోను అర్థవంతంగా వాడాలి. చెడిపోయిన ఆడపిల్లలు, మగపిల్లలు మన ఇళ్లలో ఉన్నారు. బాహ్యంగా చెడిపోవటం అంటే రకరకాలుగా ఉంటాయి, అది వేరు. ఫోను ద్వారా చెడిపోవటం అంటే తెల్లవార్లు ఫోన్ చూస్తారు వాళ్ళు. సిగ్గు 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 నిస్సిగ్గుగా వాళ్ళు ఉంటారు. ఎంతటి బలహీనతలో వాళ్ళకి ఏమీ లేవనుకుంటాం మనం. తెల్లవారు నిద్రపోరాళ్ళు. ఇంకేం కావాలి? నీ దేవుని యందు భయభక్తులు గలదానమైతే, అమ్మా నాన్న పట్ల కొద్దిపాటి గౌరవం ఉంటే, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ. మరి ఫోన్ 10 గంటలు, నీ ఫోన్ ఎవడో కొనిచ్చాడు? నువ్వు కొనుక్కోలేదే, నువ్వు కొనలేదు, నీ కష్టార్జితం ఫోన్ కొనలేదు నువ్వు. రిమెంబర్. సిగ్గుపట్టలేదా మీరు? ఫోన్కు బానిసలు అయిపోతున్నారు, రేపొద్దున ఇంకా చాలా ఇట్లు బానిసలు అయిపోతారు. పెళ్ళైన వాళ్ళే తక్కువేం కాదు. తెల్లవార్లు ఫోన్ చుట్టూ 12-1 గంట వరకు ఫోన్తోటే వాళ్ళ బ్రతుకు. 2-3 గంటల వరకు చూస్తాను నేను, అలాంటి కళ్ళారు చూస్తాను నేను. అమ్మా నాన్న పెట్టిన తిండి మదించి ఇట్లాంటి పనులకు పూనుకుంటున్నారు చాలామంది. బీ కేర్ఫుల్. భయపడదాం. ఆకాశం ముందు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు భూమి మీద సంచరిస్తున్నాడు. నిన్ను నీతిగా చేయాలి అంశం ఇక్కడ. లేఖనం సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా ప్రభువైన యేసునందు విశ్వసించి భయపడి హృదయం ఆయనకు అప్పగించుకున్నప్పుడు నీతివంతులుగా చేర్చబడతాం. అలాంటి వాడు నేను ప్రభు కొరకు ఎలాగున ఆయన ఇచ్చిన నీతి కొనసాగాలి అనే ధ్యాస మనం కలిగి ఉండాలని ఇక్కడ లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రియ సహోదరి, దయించి అట్లా వ్యసనకారులు మగవాళ్ళు బయట సాధారణంగా స్వేచ్ఛా జీవితం కలిగి ఉంటారు. నేను విన్నాను, క్షమించండి,
అంటే ఒక బ్యాంకులో పనిచేసే వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి ఎవరో నాకు తెలియదు కానీ, బ్యాంకులో పనిచేసే వ్యక్తి, ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అతనికి. వాళ్ళు 6 అడుగులు ఎత్తుంటారేమో, బాబులేగా అమ్మలేగా ఆడపిల్లలు కూడా. అతనికి ఒక చక్కటి అలవాటు ఉంది. ఏమి లేదు, వాళ్ళ ఆవిడని ఒప్పించి ఉంటాడు. ఒప్పుకోకపోతే ఏం చేస్తుందంట. నేను ఒక్క బాటిల్ తెచ్చుకుంటాను, మీ పిల్లలు నువ్వు ఒక చోట ఉండు, నేను ఒక రూమ్లో ఉంటాను. 2-3 బెడ్రూములు ఇప్పుడు ఈ రోజుల్లో, ఒక బెడ్రూమ్ కాదు. అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారేమో. ఇక్కడ బెడ్రూమ్లు ఎక్కువైపోతే స్వేచ్ఛ జీవితం ఎక్కువైపోతుంది మనుషులకి, దౌర్భాగ్యమైన జీవితం. నెట్రాడు ఒక కర్ర పాతి దాని పాకేసి ఆ పాకలో ఉండేవారు గతంలో. ఒకే గది, నెట్రాడు గుడిసెలో ఉండేవారు. ఆ జీవితం నుంచి బెడ్రూమ్లు సదుపాయాలు ఎక్కువైనప్పటికీ భోగాలు ఎక్కువైపోతున్నాయి, చెడిపోయిన లక్షణాలు ఎక్కువైపోతున్నాయి. చూసిన వాళ్ళకి బుద్ధి చెప్పండి. అగ్గిపూల గీసి కాల్చేయాలన్నటువంటి. కాబట్టి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అమ్మ నాన్నంటే భయం లేదండి ఈ రోజుల్లో. నా డాడీ నా మమ్మీ ఎంత చేసింది నాకు అనే గ్రహింపులోకి లేదు. వాళ్ళు లేరు నాకు, నా ప్రియులైన వారు ఎంతగా చేశారు నాకు, నేను పోషింపబడుతున్నానని భయం ఉంటే, దేవుని భయం ఉంటే మనం నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించు. ఎంతటి దేవుడు తన ప్రియకుమారుడు. ఇక్కడ మనం చదువుకున్న మాట మరోసారి చదవండి. 5:21 వచనం. ఆయనంటే ప్రభువైన యేసుక్రీస్తు. హీ బికేమ్ సిన్. ఆయన అసలు పాపం అనే మాటను కూడా వాడటానికి ఇష్టపడని పరిశుద్ధుడైన. మొదటి వర్తమానంలో చూసాం. పాపమైపోయాడు, పాపమైను నీ కొరకై. ఇంకా విచ్చలవిడి, ఫోన్ ద్వారా విచ్చలవిడి. దైవభయం ఉన్న దానివైతే, దైవభయం ఉన్నవాడివైతే బీ ఇన్ యువర్ లిమిట్స్. నీ భయం అందుబాటులో ఉండు. నీవు నిద్రపోవు, మిగిలిన వాళ్ళు నిద్రపోను. రాత్రులు ఫోన్ పట్టుకుని నీవే మనిషివి. నీ పాపా నుంచి వెలుపలికి రావాలి. అది కూడా ఘోరమైన పాపం. నీకు కీడు చేస్తుంది, నీ ఇంటి వారికి కూడా కీడు చేస్తుంది. అది దానికి ఎంత? నెలకి 1,000 రూపాయలు. ఏంటి మొబైల్ నెట్వర్క్, దాన్ని ఏమంటారు, మొబైల్. దాని కొరకు లేకపోతే వైఫై కనెక్షన్ తీసుకోవాలి. ఎంత ఖర్చు? హేయమైన దానికి వాడుకోవటాక నో. ఇంకా ఈ సందర్భంగా ఎలాగున మనం నీతిమంతులుగా చేయబడడం అనేది రోమపత్రిక 3వ అధ్యాయంలో వివరంగా చూస్తాం. ఇంకా అక్కడ ఆగటానికి ఇష్టం లేదు నాకు. రోమ 3లో 22 నుంచి 26 వరకు ఉన్నాయి. ఎలాగున మనం ధన్యులయ్యాము గత వారంలో చూసాము. దాంట్లో సారాంశంగా ఒక్క వచనం చూస్తాం. 5:21 వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక. ఆయన మనల్ని నీతిగా చేశాడు. అది మొదటిది. రెండవది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. చాలు. నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలమున. సంఘం మారిపోతే సరిపోద్దా? మనం రాజ్పాల్ ప్రార్థనలకు వెళ్ళిపోతే సరిపోద్దా? నీతిగా అయిపోతాం మనం? లేకపోతే ఇంకెక్కడో స్వస్థత చాలకి వెళ్తే నీతిగా మారుతామా? నో. ప్రభువు దేవుడు ఆయన యందు మనం నీతిమంతుడిగా ఉన్నట్లు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును. ఆ మాట ఎంత ఉన్నతమైందో తెలుసా? పాపిగా చేయబడ్డాడు ఆయన. సో దట్ ఐ బికేమ్ రైచస్. ఆయన బట్టి నేను ఇప్పుడు నీతిమంతుడిగా చేయబడ్డాను. ఇది అలాగనే నిత్యం ఉండదండి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. గాజు పాత్ర ఉంది, ఇప్పుడు గాజు పాత్రలు ఉండవు సాధారణ ఎండల్లో.
పింగాణి పాత్రలోనూ అంతంతే ఎంతకంతే అవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అట్లా మనం, అవును కదా. పింగాణి కానీ గాజు కానీ అజాగ్రత్తగా ఉంటే ముక్కలో చెక్కలు అయిపోద్ది. మన విశ్వాస జీవితం కూడా అలాగనే నిత్యం కాపాడుకోవాలి. ఇది నీతిగా చేయబడిన మనం కాపాడుకోవాలి. దాని కొరకు ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఐఎమ్ ఫర్ ద క్రైస్ట్. నేను ప్రభు కొరకు ఇకను. అంటే ఉద్యోగివా నువ్వు, గృహిణివా నువ్వు, వృద్ధులా మీరు? అయితే ప్రియ సహోదరి, మనం రక్షింపబడ్డవాడు. దరిద్రుడు బ్రతికాడు యోగ్యంగా, దరిద్రుడైన లాజరు బ్రతికాడు యోగ్యంగా. భూమి మీద నా జీవితం నీటి బుడగ లాంటిది. ఇకను జీవించినది నేను కాదు, నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చిన యేసుప్రభు కొరకని. కురుపులతో ఉన్న, తిండి లేకపోయినా, బట్ట లేకపోయినా, ఈ లివ్డ్ ఫర్ ద క్రైస్ట్. ఆయన కొరకు నీకు ఎన్ని ఉన్నాయి సదుపాయాలు ఆయన కంటేని? శరీరం కప్పుకోవటం బట్ట ఉంది నీకు, నీడ ఉంది ఉండటానికి, భవనాలు ఉన్నాయి నీకు, భవనాలు కట్టుకుంటున్నాం మనం. వీటన్నిటికీ కారణభూతుడైన ప్రభువుకి ఎక్కడైనా హృదయంలో చోటిస్తున్నాం మనం. కుటుంబం ఇచ్చాడు నీకు, పిల్లల్ని ఇస్తున్నాడు దేవుడు మనకు. ఏదైనా కీడులో ఉంటే నీకు నువ్వే తెచ్చుకున్నావు. అది కీడులో ఎవరైనా వెళ్తుంటే నీకు నువ్వే తెచ్చుకున్నావు. అది 100%. ఒకవేళ దుష్టుడైన వాడు ఒకడు కూడా చేస్తాడు. 99 పాలు మనమే తెచ్చుకుంటాం, ఒక పాలు మాత్రం ఆడు దుష్టుడు చేస్తాడు. యోబు లాంటి భక్తుల్ని దాడి చేస్తాడు. రుణాలకి దేవుడు కారణం కాదు, క్రెడిట్ కార్డులకి దేవుడు కారణం కాదు. కాబట్టి ఇక నేను ఇప్పుడు శరీరం మందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం మూలమున. కాబట్టి కొద్ది రోజులు, మిగిలిన రోజులు మనము ఐఎమ్ ఫర్ క్రైస్ట్ అనే తలంపుతో ఉండాలి. ఉదయము సాయంకాలం దేవునికి సమయం ఇవ్వాలి. వ్యక్తిగతంగా, సాధ్యమైతే కుటుంబంగా. నీ జరుగుబడి మిగిలిన వాళ్ళకి ఉండకపోవచ్చు, అందరికీ కుటుంబంగా గ్యాదర్ అవటానికి. కాబట్టి ఒక తల్లి ఉందనుకోండి, భర్త అందుబాటులో లేడు, తన పిల్లలను కూర్చోబెట్టి కుటుంబారాధన చేయవలసిన బాధ్యత ఎక్కడైతే వీలు పడదో. మిగిలిన వారైనా, నాకు తెలుసు ఒక పల్లెటూరులో ఒక తల్లి, భయభక్తులు కలిగిన తల్లి అలా చేసేది. కరెంటు లేదు ఆ ఊరికి. ఒకప్పుడు అన్ని ఊర్లకి కరెంటు లేవు. ఆ ఊరికి కరెంటు లేదు. గుడ్డి దీపం అంటే బుడ్డి దీపం, కోడిగుడ్డు దీపం అంటారు దాన్ని, రకరకాలు పిలుస్తారు. అది వెలిగించుకొని కాయ కష్టం, పొలాలు, సొంత పొలాలు వాళ్ళకున్నాయి, ఆస్తి పరులే ఒక విధంగా ఆ కుటుంబం. పొలంలోకి వెళ్ళి రావాలి అందరూ, 3 పెళ్ళాలు పిల్లలందరూ పొలంలోకి వెళ్ళాలి. వ్యవసాయదారులు పనిచేసి వచ్చినంత మాత్రాన నో అగైన్ ఆ అరుగు మీద అంటారు వరండా దీపం వెలిగించుకుంటుంది, తన పిల్లల్ని పిలుస్తుంది. ఇంటెల్లో పాదని ప్రభు దగ్గర నడిపించింది. భయభక్తులు గలదానిగా రుజువు చేసుకుంది. మన దగ్గర కూడా రుజువులు కనపడాలి. అలాగా తిండి దగ్గర కాదు, రండి నాన్న వడ్డిస్తాను. దానికి పూర్వము ఒకసారి మోకరించి నేను ప్రార్థన చేస్తాను. అది నేను క్రీస్తు కూడా అంటే తినటం, తాగటం, ధరించుకోవటం కాదు. ఒకటే రోజులు మారిపోయినాయి, ఉద్యోగాలు వచ్చేసినాయి, జీతాలు పెరిగిపోయినాయి, సుఖభాగాలు కూడా పెరిగిపోతున్నాయి. తగ్గించుకోవాలి వాటిని. మూర్ఖులైన మనం ఇంట్లో వాళ్ళకి మనం శాయశక్తులు ప్రయత్నం చేద్దాం. మూర్ఖులు ఉంటారండి, ఏకీవించకపోయినా నా మట్టుకు నేను మోకరిస్తే, నీ చిన్న బిడ్డ ఉన్నాడే, ఆ చిన్న బిడ్డ నీతో పాటు మోకరించడం నేర్చుకుంటారు.
ఇక నువ్వు జీవించినది ఆ, నేను కాను, క్రీస్తే నాయందు. దాని అర్థం ఇదే. మన కుటుంబాన్ని ప్రభు కొరకు పెంచే విషయంలో జాగ్రత్త పడాలి. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 17 నుంచి చూద్దామా? నీకు బుద్ధి కలగటానికి, మనం నేర్చుకోవటానికి విశ్వాసుల యొక్క తండ్రి, జనముల తండ్రి అని పిలువబడే అబ్రహాము మనకున్నాడు. అబ్రహాం దేవుని జస్ట్ హలో అబ్రహాం 12వ అధ్యాయంలో చిత్తం అని రాయలేదు, కానీ చిత్తం అన్నాడు అక్కడ. ఆయన చిత్తం అంటేనే మాట్లాడతాడు. ఆయన అని అనాలి. మోగదాను మోగవాడు కదా ఉండకూడదు. ఎవరు నువ్వెవరు అన్నాడా లేదా ఒక మనుషుడు? నీవు ప్రభువా అన్నాడా? ఏదో ముందో వెనక ఏదో ఉండని. అబ్రాహాము కూడా చిత్తం. ఎంత గొప్ప నమ్మాడు అంతే. ఆ 3 శరణాలు 1, 2, 3 వచనాల్లో నమ్మాడు. ఈ వెంట అవే, ఈ లెఫ్ట్ ఎవ్రీబడి. నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి పీడ విడిచిపెట్టావు. నువ్వు ఆదివారం బంధువుల దగ్గర గడుపుతున్నావు, ఆరాధనలో గడుపుతున్నావు. నువ్వు వెళ్ళి ఎంత ఇష్టమో అమ్మ ఇంటికాడ గడపటం అంటే మనకి. ఆదివారం మాత్రం దేవుని సమయం దొంగిలించి గడపొద్దు. నువ్వు బీ కేర్ఫుల్. వాళ్ళు పరమాన్నాలు పెట్టిన, ఎంత పండగ చేసిన ప్రభువుకి సమయం. అబ్రహాము మన తండ్రి అలాంటి వాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మాట తర్వాత చూద్దాం. అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఈ 17వ వచనం చివరిలో నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించని వ్రాయబడి ఉన్నది. అనేకులకు నిన్ను తండ్రిగా నియమిస్తున్నాను. ఎక్కడ ఏ సందర్భంలో చెప్పాడు దేవుడు అబ్రహాముతో ఈ మాటలు? దిగులుతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, పుట్టెడు దుఃఖంతో ఉన్నాడు, వృద్ధాప్యం పూర్తిగా ఆవరించి ఉంది. అబ్రహ్మా ఏమన్నాడు? భయపడు. హృదయం నిండిగా, మన హృదయంలో ఏముందో దేవుడు తెలుసా లేదా? చూస్తున్నాడు ఆయన. భయపడదు. ఇంకా ఆ మాట ప్రభు మాట్లాడుతున్నాడు, కానీ మాట తనకి ఏమాత్రం మేలు చేయలేదు. ఇంకా దిగులు పడిపోతున్నాడు, ఇంకా బాధతో మాట్లాడుతాడు. నీవేమి నాకు ఇస్తే లాభం, నువ్వేమిస్తే ఏమి నాకు? పిచ్చివాడా. 4వ వచనం చదువు. ఎక్కడ? ఎస్, అంత చెప్పు అక్కడ. 15వ అధ్యాయం 4. ప్రభు అతను ప్రత్యక్షమై, పిచ్చివాడా, ఎలియాజర్ కాదు, నీ వారసు ఎలియాజర్ కాదా ఈ బాబు? నీ కురిచబుద్ధినిది. దేవుని మీద ఆధారపడమా. ఆయన శక్తిని తక్కువ అంచనా వేస్తాం అని దేవుడు మాట్లాడుతూ చదువుతారు. ఏడు నవ్వు వస్తుంది రాదా? ఏడు బదులు నవ్వు వస్తుంది. నీ గర్భవాసం పుట్టినవాడు. అరే అందుగురించే కదా అంత బాధ. అందుగురించే నేను వచ్చానే పైనుంచి కిందకి. ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఏం జరిగింది చదవమ్మా.
పరమును విడిచి భూమికి రావటం మాత్రం కాదు, భయపడొద్దని ధైర్యపరచడం మాత్రమే కాదు. ఆ ఎలియాజర్ కాదా బాబు, ఇదిగో నేను చూపిస్తున్నాను, నీ గర్భవాసన పుట్టినది అంటున్నాడు. అంతేకాదు, మనుషుడికి అది అంతే హద్దుబాట్లు ఉంటాయి కదా మనకి. ఇదిగో రా, ఎక్కడ తీసుకెళ్ళాడు, 6 బయటకు తీసుకొచ్చాడు. అటు చూడు, నాకేం కనిపించట్లేదు అన్నాడు. ఆ నక్షత్రాలు ఇప్పుడు చూస్తున్నాలే ప్రభు అన్నాడు. తెలివితేటలు అటువంటి వాళ్ళు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. నేను చూస్తున్నాను ప్రభు, ఎప్పుడు తెలిసి దాంట్లో కొంతే ఉంది, పిచ్చివాడు అది కాదయ్యా. ఏం చెప్పాడు? అది ఆ సందర్భం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అనేక జన్మలకు యూ విల్ బికేమ్ ఏ ఫాదర్ టు ద మెనీ నేషన్స్. నేషన్ అంటే ఒక జాతి అని అర్థం, ఒక ప్రజ అని అర్థం, ఒక ప్రజలు అని అర్థం. దేశంలో కోట్లాది మందికి జాతి అని పేరు, మానవ జాతి అంటూ ఉంటాను నేను ఎక్కువగా. భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఒక జాతి, అమెరికా ఒక జాతి, ఆస్ట్రేలియా ఒక జాతి. నేను అనేక జన్మలకు నీతిమంతుడు విశ్వాస మూలముగా వి బికేమ్ రైచస్. మనం నీతిమంతుడయ్యాం. ప్రభు మీద ఆధారపడదాం. బాధలకు, వ్యాధులకు. అక్కడ ఎవరు వెనకాల కూర్చున్నారు? ఇక్కడ రండి, కుర్చీలో ఉన్నాయి. రామ్మ ఇక్కడికి రా, నువ్వే. ఎస్, నువ్వురా, కూర్చో. అక్కడ ఎవరు కూర్చోవద్దు, ఇక్కడ కూర్చోలో రండి, ముందులో ఉన్నారండి. బ్రదర్ కూడా రావచ్చు, ఏమనుకోబోదు. తమిళనాడు గారు కూడా ఇక్కడ రావచ్చు. రా, ముందుకు రావాలి. ఆడ కూర్చోడానికి వెళ్ళలేదు, ముందులోకి రావాలి. క్యాబిన్ కాదు, మీకు ఇవ్వలేదు. ఇక్కడ నిండిన తర్వాత అప్పుడు అక్కడ వెనకాల కూర్చున్న మిగిలినోడు కూడా ఇతలకు వస్తే మంచిది. కాబట్టి ప్రియ సహోదరి, అబ్రహాము జీవితంలో ఇకను జీవించింది నేను కాదు, క్రీస్తే నాయందు. నువ్వు చెప్పగలవు ఈ మాట? బోటకం కదా మన లైఫ్. మన లైఫ్ వైఫ్ కాదు, మన లైఫ్ బోటకం. కృపగల దేవుని కొనియాడేదను, కృప చాలునికని ప్రభు యేసు. చాలునికని ప్రభు యేసు. ఇక జీవించువాడను నేను కను, ఇక జీవించువాడను నేను కను, ఇక జీవించుట నా ప్రభు కోరకే, ఇక జీవించుట నా ప్రభు కోరకే. సకలంబు ప్రభున కార్పేంతున్, సకలంబు ప్రభున కార్పేంతున్. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలునికని ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలునికని ప్రభు యేసు. వాక్యం దగ్గర బోటకం కదా మనకు బ్రతుకు. ఇక జీవించువాడని పాట పాడుతూ వారంలో ఎన్ని నిమిషాలు గడుపుతావు మందిరంలో వచ్చినప్పుడు చెప్పు? మొక్కుబడి జీవితం, నామకార్థ జీవితం కాదని ఇది. నామకార్థ బ్రతుకునేది ప్రభుత్వ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఒకటే చాలదు. బలిపీఠం దగ్గర రావాలి. ఆ బుద్ధిహీనులు అనుకుంటా వారి కార్యక్రమంలో పెట్టిన భగత్ సింగ్ గారు, బిల్లీ గ్రహం గారు, ఎంత సమయం నీ ఇంటికి, ఇల్లు, వ్యక్తిగతం స్వార్థం. ప్రభు కొరకు ఎంత సమయం? 2.5 గంటలు ప్రభు కొరకు. ఇంట్లో ఖర్చు పెడితే ప్రభు కొరకు కాదండి. ప్రభు కొరకు కొంత సమయం.
ఎప్పుడైనా మంచినీళ్ళు తాగుతున్నారు, ఒక క్యాన్ తీసుకొచ్చావు ఎప్పుడైనా నువ్వు? ఇవ్వాలి, తేవాలి, మందులు ఊడ్చాలి. అయిన తర్వాత ఎవరికి వారు ఏమైనా తీరు బాధ్యత. ప్రభు కొరకు కొంత ఏమైనా నీకు ఏం తెలిసింది? నీకు ఏమి నేర్చుకున్నావు ఆత్మీయంగా? ఇక నువ్వు జీవించినది నేను కాదు ప్రభా, ఇక నువ్వు నిజమా? ప్రభు కొరకు వారములో కొంత సమయం పెట్టాలి మనం. ప్రభు కొరకు హెచ్చించాల. ముఖస్థుతి, మొక్కుబడి. ప్రియులైన వారు కొంతమంది ప్రతిరోజు వస్తారు మందిరానికి, ప్రతిరోజు వస్తారు. కొంత సమయం ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు, ఇద్దరిద్దరుగా ప్రార్థన చేస్తారు. గచ్చంతరులైతే ఒక్కరు చేయొచ్చు. నేను కూడా ఏకీపిస్తాను వాళ్ళతో. పిలవండి ఇంట్లో వాళ్ళు, మీకు బుద్ధి ఉందా, నేను వస్తున్నాను, మాతో ఏకీవించిన పిలవండి. ఆ మాట బ్రాకెట్లో పెట్టండి, బుద్ధి ఉందనే మాట. కాబట్టి మనం ఇక నువ్వు జీవించినది, ఇక్కడ ఎంత గంభీరమైన సత్యాలు ఉన్నాయండి. నేను అనేక జన్మలకు తండ్రినిగా నియమించింది. 6వ వచనంలో అక్కడే, ఎక్కడ? ఆదికాండము చదువు. అదే అనుమానం వస్తుంది వల్ల, నీకు నమ్మకం లేదు కాబట్టి యెహోవాను 85, 90 పిల్లల్ని ఇస్తా అన్నాడు. ఇంకా ఇవ్వలేదు, వెంటనే ఇవ్వలేదు. 99 సంవత్సరాలు వచ్చింది తర్వాత, ఎప్పుడో ఎక్కడో 17వ అధ్యాయంలో 99 సంవత్సరాల వయసు, అప్పటికి ఇచ్చాడు పెద్ద పిల్లల్ని. ఇవ్వలేదు, ఇంకెవ్వలేదు. కానీ నీతివంతుడు 18వ వచనం రండి మరలా, రోమపత్రిక 5:18. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అది దట్స్ ద. మనము కూడా అలాగున ప్రభు కొరకు జీవింపబద్దులుగా ఉంటున్నాం. రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అయింది. అర్థమైంది కదా ఇప్పుడు మనకి? ఎంత వయసు వచ్చేసింది? 100 వచ్చేసింది. అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భం మృతతుల్యమైనట్టుగాను ఆలోచించను. కానీ మనిషి సంబంధంగా వస్తుంది ఆలోచన, తప్పే కాదు. కానీ దాని మీద ఆధారపడలేదు, దేవుని తృణీకరించలేదు. అక్కడే భక్తి కనబడింది మనకి. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక, అవిశ్వాసం కొంచెం కదిలికి వచ్చింది. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన రూఢిగా విశ్వసించి, విశ్వాసం వల్ల యవనస్తుడైపోయాడు, బలం పొందాను. వాళ్ళ ఆవిడతో చెప్పుకుంటాడు దేవుడి మాటలు. వాళ్ళ ఆవిడ విందంటారా? నో, ఆవిడ వినలేదు. భర్త వచ్చి భలే నమ్మేస్తారండి బాబు మీరు అని ఆక్షేపించి ఉంటుంది కొంచెం. ఎలాగా? భార్యామణులు కనపడతారు బైబిల్లో. ఒక ఆవిడ అంటది, యోబుని అనలేదా? అలా కొంచెం బలహీనతలో నువ్వు ఎప్పుడో మాట్లాడుకమ్మాయి, అలాగా మాట్లాడు. ఎవరు? అబ్రాహాము అన్నాడు. ఎవరితోడి? మాట్లాడుకట్లాగా. ప్రియ సహోదరి, అబ్రాహాము విషయంలో దేవుడు కార్యాలు అబ్రాహాము తన జీవితంలో కార్యాలు చూడటానికి అతని యొక్క విశ్వాసం, నీతిమంతుడి విశ్వాసం వలన. కాబట్టి మనమును అలాగున అవును. ఇంకా అంటే ఇక్కడ ఒక మాట రాయబడి ఉందండి. 17వ వచనంలో తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును అని రాయబడి ఉంది ఒక మాట. అవునా కదా? అంటే దాని అర్థం ఏంటంటే 22వ అధ్యాయం ఆదికాండము 7-8 వచనాలు, మృతులను సజీవులుగా చేయగలడు అనగా తన ప్రియకుమారుడు ఏకైక కుమారుడు వృద్ధాప్యంలో కలిగిన వాడు 120 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం. ఎవరికి? అబ్రాహాముకి. 100 సంవత్సరాలు బిడ్డ పుట్టాడు. 15 ఎంతో కాలం అయింది అప్పటికి.
ఒకరోజు దేవుడు మాట్లాడాడు, ఓ అబ్రాహాం, నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు, సర్వాంగ హోమంగా నాకు బలి ఇవ్వు. అప్పుడు తలంపు వచ్చింది అనమాట. ఏంటి, ఏమేమి తలంపు వచ్చింది? ఎస్, మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు ఆయన. ఎంత వాటి శ్రేష్టమైన, ఎంత అద్భుతమైన విశ్వాసం అండి. నీకు లేదు, మనకు లేదు. పరీక్ష రాసేటప్పుడు అట్లాంటిది ఉండాలి. పీఓ ఎగ్జామ్ రాస్తే అలా తలంపులతో రాయాలి. నీ మీద నీవు ఆధారపడతాం కాదు, ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు మీద ఆధారపడాలా ప్రియ సహోదరి. కాబట్టి 7-8 వచనాల్లో ఏముందమ్మా సార్ చూసి చెప్పాడా? దేవుడు చెప్పాడా? నో, సింప్లీ బిలీఫ్, నమ్మిక, విశ్వాసం. నీతివంతుడు దశమ భాగమేమో పూర్తిగా ఇచ్చేస్తాం, విడిచేస్తాం. తెలివితేటలు పెరిగిపోతాయి మనకి, ఇటు వెళ్ళిపోతాయి, పరవళ్ళు దొక్కుతూ ఉంటాయి మనకి మనసు. దశభాగం ఇస్తున్నామని నమ్మకం ఇక్కడ గుండె మీద చేసి చెప్పండి. అంటే ఎంటైర్ కుమారుని ఇచ్చేది 10 మందిలో ఒకళ్ళని ఇవ్వటం ధర్మం. ఒక బిడ్డని, ఒకే ఒక బిడ్డని ఇవ్వటం అంటే అది నీ యొక్క సందర్భం. ఇక్కడ నో, మనం దేవుని పిల్లలకి కాదు. విశ్వాసం మీద నీతివంతులుగా ఒకవేళ అయ్యము లేదు డౌటు, అయి ఉంటే విశ్వాసం మీద ఉందా? విశ్వాసం ఉందా? ఇచ్చేటప్పుడు విశ్వాసం ఉందా? అబ్రహాంలో ఆ గొప్ప విశ్వాసం మనకి కనిపిస్తుంది. మనకి దేవుడు చూసుకుంటాడు. ఇస్తే నష్టం కాదు, మన కష్టాలు రావు. ఇస్తే ఆయన కొరకు తుడిసేసుకుంటే అలాంటి గద్దె ప్రాణం వస్తే తుడిసేసుకుంటా. అట్లా నాకు కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఇకను జీవించినది నేను కాదు అనే శరణం వట్నే పాటలు పిచ్చిగా కట్టలేదు. నాకు రాత్రిలో నాకు పాటలు గుర్తొస్తూ ఉంటాయి. పాటలు పాడుకుంటాను రాత్రిపూట. నేను వ్యక్తిగతం ఒక్కడనే మంచం మీద మధ్యలో మెడుకు వస్తుంది. అందులో ఒక పాట ఇది. ప్రియుడా, ఒక పాట మారుమర్శిస్తుంది మనకి. ఒక పాట మనం ఉజ్జీంపచేస్తుంది. ఒక పాట మనల్ని దేవుని మార్గంలో చక్కని మార్గంలో నడిపిస్తుంది. ఇది కాబట్టి ఈ విషయం మనసుని పెడదాం. ఇది రెండవది. ఇది నీతిమంతుడు జీవించే విధానం, ఇది విశ్వాసంతో బతికే విధానం. ఇది అబ్రహాము శ్రేష్ఠుడు. మూడవది, బహుశా ఈ మాటతో మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తనలు 34వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం. ప్రియ సహోదరి, నీతిమంతుని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీతిమంతుని బలపరుస్తాడు, నీతిమంతుడితో దేవుడు ఉంటాడు, సదా ఉంటాడు. కానీ ఆయా సమయాలలో నీకు మేలు కోరి ఆ దేవుడు అనుమతిస్తాడు. సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పోరాటాలు దేవుడు అనుమతిస్తాడు. వాటన్నిటిలో మనం నిలిచి ఉండాలి. వాన కురిసాను, వరదలు వచ్చాను, గాలి విసిరా ఇంటి మీద కొట్టాను, కానీ ఆ ఇల్లు ఎక్కడుంది? ఆ యేసు ప్రభులో కనుక ఉండుంటే మనము నథింగ్ కెన్ డూ, నథింగ్ విల్ హార్మ్ టు అస్. దేవుడు ఏది కూడా మనకి హాని చేయదు.
వరదలు వస్తాయి, ఊపేస్తాయి, అటు అటు ఊపేస్తాయి, పూర్తిగా పడిపోద్ది, ఇల్లు పడిపోద్ది అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. మన కుటుంబాన్ని అయిపోయింది అనుకుంటా. భర్తను కోల్పోయినప్పుడు పిల్లలు, భార్య ఇట్లాంటి ఆలోచన కింద వెళ్తారు. నో, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు వస్తుంది. వెలుగే చీకట్లో వారు ముఖములు అన్నడను లజ్జింపకపోను ఎన్నడూనూ రాయబడింది. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఒకరు పోతే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. 19వ వచనంలో నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు అంటే, ప్రియ సహోదరి, నీతిమంతులకి కష్టాలు, బాధలు, వ్యాధులు, శోధనలు రావని కాదు. స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో శోధన గురించి అనేకమైన చెప్పాడు. మనల్ని పాడు చేయటానికి, మన నీతిని కాకుండా చేయటానికి, అలా ఆ మార్గంలో నడవకుండా చేయటానికి ఎక్కడికి పోవక్కర్లేదు. నీకు నీవే. ఆది కాండము 5వ అధ్యాయము లేక 6వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 6వ చాలు. మన జీవితాల్లో మన ఆలోచనలే మనకు కీడు చేస్తూ ఉంటాయి. మన ఆలోచనలు మనకు నష్టం చేస్తూ ఉంటాయి, ఉపద్రవంలో పడేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడికో ఏదో పెద్ద పెద్ద కార్యాలు, చెడ్డ కార్యాలు ఏం చేయక్కర్లే. ఆలోచనలు కూడా మనల్ని డిఫైల్ చేస్తాయి, మనల్ని అపవిత్రులుగా చేస్తాయి ఆలోచనలు. అయినను నీతిమంతుడైన ప్రభు మనకున్నాడు ఒక ఆయన. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతలు 24 అధ్యాయము 16వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 16, 24. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. అతనికి నీకును ఇదే తేడా. అతనికి నీకును, ఆమెకు నీకు ఇదే తేడా. నీతిమంతుడు 7 మార్లు దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఫెల్ డౌన్, పడిపోవటానికి ఆస్కారం ఉంది. చూడండి, కీర్తనలు 51వ అధ్యాయం, కీర్తనలు 51, 10వ వచనం. ఎక్కడున్నాడు? పడిపోయినాడు, బండ మీద నుంచి పడ్డాడు, జారినాడు. నా హృదయానుసారుడని మెచ్చుకున్న దావీదు కంటే గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నారని అనుకోవట్లేదు. నీ గురించి దేవుడు ఎలా మెచ్చుకుంటున్నాడు నాకైతే అర్థం కాదు. కాబట్టి దావీదు తన జీవితంలో ఇలాంటి ధ్యానస్థితిలో ఉన్నప్పుడు, దేవా నాయందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును మాటి మాటికి, డే బై డే, టైం టు టైం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనం ఏదో భయంకరమైన పాపాలు చేయక్కర్లేదు. చూడకు, పోను టైం ఇచ్చి ఉంటాను కొంతమందికి. ఏమి ఆలోచన చాలు. ఈ భక్తుడే అంటాడు మరో చోట 139వ అధ్యాయం 23, 24 వచనాలు. ఎస్, ఇది బాలలోకి దగ్గరికి వెళ్ళాలంటే ఈ మాట నువ్వు చెప్పాలి. నీ నోటంటే ప్రతి క్షణంలో రావాలి, ఆదివారం రావాలి. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకొనుము అంటే తనకు తెలీదా? ఇక్కడేమో 57వ అధ్యాయం వేరు, 139వ అధ్యాయం వేరు. మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఎవరు? దావీదు. ఆత్మీయంగా ఉన్నతంగా ఉన్నాడు. 57వ అధ్యాయం వేరు, డిఫరెంట్, కంప్లీట్. అదే భక్తుడు అదే ప్రార్థన ఇక్కడ కూడా చేస్తున్నాడు. అవునా కదా? అనుదిన జీవితంలో మనం బల దగ్గరికి వెళ్ళకు, ప్రతివాడు ఈ మాట అనాలి. మనం ప్రతి వ్యక్తి ఇలాగ అనాలి. నీకు ఆయాస్కారం ఏదైనా
ఈ మాట చెప్పి ప్రభు దగ్గరలో అప్పుడు ధైర్యంగా మనం బాలలో చేయవేయగలగాలనేది లేఖనం. ఇది మూడవ మాట. ఇది ప్రియుడా, అంటే అంతేకాదు, మేకా గ్రంథము 7వ అధ్యాయము, మేకా 7వ అధ్యాయము 8వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 8, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడిన తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు. ప్రతి విశ్వాసికి అయ్యా గోడ మీద ఏమీ లేదు. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చే వాగ్దానం ఇది. బలహీనుడైనప్పుడు ఆయా పరిస్థితులు మనం బలహీనపరుస్తాయి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చొని యెహోవా నాకు. మనుషులు ఆక్షేపిస్తారు, మనుషులు ఎగనాడతారు, తెగనాడతారు, కానీ దేవుడు వెలుగ్గా ఉంటాడు, మనకు ముందు ఉంటాడు, వెనుక ఆవరించి ప్రభువుగా ఉన్నాడని లేఖనాలు. నీతిమంతుడు 7 మార్లు అంటే 7 మార్లు అంటే ఏంటి తెలుసా? నీ బ్రతుకునంత కాలం అని అర్థం. లాస్ట్ గడియ వరకు నీ నియంత్రితో ఉంటాడయ్యా. ఆయన నేను లేవనెత్తేవాడు నేనే. అమ్మ ఉంటుందా ఏంటి? మా అమ్మ నాన్న లేరు ఇప్పుడే నాతో, నా తోబుట్లు నాతో లేరే. ఎవరున్నారు నాతోటి? ఎస్, మన ప్రభు, మన దేవుడు. దిక్కుమాలి స్థితిలో మనం అనుకుంటాం ఎవరున్నారండి, దిగులు పడిపోతూ ఉంటాం. మన దేవుడు సదా మనకు తోడై ఉండే దేవుడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. హెబ్రీయులు రాసిన పత్రికలో చక్కని మాట ఉంది చూడండి, ధైర్యంగా బలలో చేయవేయటానికి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము అందరూ కలిసి చదవాలి. 22వ వచనం, 21, 22 కలిసి ఉన్నాయి, చూద్దాం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం విశ్వాసమైన సంపూర్ణ నిశ్చయత కలిగి. అంతకంటే ఏం కావాలండి? ధైర్యంగా బలలో చేయగలం. ఏ మనుషుడు మనల్ని అడగించలేడు, దేవుడు మనకు తోడై ఉంటాడు. ఇది ఎట్లాంటిది? మనస్సాక్షి కల్మషం తోచకుండా ప్రోక్షింపబడిన హృదయము నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారు విశ్వాసం సంపూర్ణ నిశ్చయత యథార్థ హృదయంతో దేవుని సన్నిధానంలో బల మీద చేయి వేయగలం, బలలో పాలు పొందగలం. అంతకంటే ఏం కావాలి నీకు? ఇంకేమైనా ఉంటే నీకు నీ దేవునికి ఎక్కడ ఏ విషయాల్లో దేవుడు గద్దింపు ఉందో, సరి చేసుకోవాల్సింది ఉందో దేవుడికి అప్పగించుకోవాలి. నేను ఇంకా మన టైం 12 కూడా అవ్వలేదు. ప్రతి వారం అయితే 12, 12:20 అలా అవుతుంది. టైంని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇంకా 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను మీకు. ఇది 3వది. 4వ మాట కూడా విశ్వాసం. నీతిమంతుడి విశ్వాసం మూలం బ్రతుకును. హెబ్రీయులు రాసిన పత్రికలోనే చదువుకుందాం. 11వ అధ్యాయం, 10 తర్వాత 11 ఉంటుంది కదా. 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. చాలు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. ఆయా రెఫరెన్స్లో ఆయా వ్యక్తులను చూస్తున్నాము. అబ్రహామును చూస్తున్నాము, తర్వాత దావీదును చూస్తున్నాము, ఇక్కడ నోహును చూస్తున్నాము. నోహు యొక్క సాక్ష్యం ఇది. నీ నా సాక్ష్యం కూడా కావాలి. విశ్వాసం పెట్టి నోహు అది వరకు చూడండి సంగతులను దేవుని నీతిమంతుడు విశ్వాసం మూలమున ఒకరోజున దేవుడు, నోహు నువ్వు ఒక్కడివే, ఈ తరం వారిలో ఎవరు లేరయ్యా, మనం ఎంత ఐసైపోతాం, ఎవ్వరూ లేరు. చాలా దీనుడయ్యాడు, ఆ మాటకి హంబుల్ అయ్యాడు. థ్యాంక్ యూ లార్డ్, బాధ్యత నీకు అప్పగిస్తున్నాను నోహు,
ఆ? బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఏంటి బాధ్యత అనేది ఇక్కడ? అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద, అంటే ఇంటి వారి కొరకని రాయబడి ఉంది. తేడాగా ఉందంటారు వాక్యం. నో, వాడ అందరి కొరకు సిద్ధపరచబడింది. అయితే ఇంటి వారు మాత్రమే 120 సంవత్సరాల పాటు సువార్త చెప్పాడు. 120 ఇయర్స్, కొన్ని వందల సంవత్సరాలు బతికాడు ఆయన. 900 ఏమో, 700, 800, 900 ఉంటుంది నోహు బ్రతికిని. కరెక్ట్గా వదిలేయండి, ఇప్పుడు మనకి ఆ ఫిగర్ అక్కడ ఉంది, మనకు తెలుసు. నీవు నేను ఏమైనా అమ్మా, మనం దేవుని కొరకు నిలబడుతున్నామా? లోకం మీద చూడండి, మొన్న ఆదివారం సువార్తకు వెళ్ళాం మనం. 30-40 మంది వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అలాగ కష్టం. ఆర్భాటంగా వెళ్ళేటప్పటికి మనుషుల కళ్ళు ఎర్రబడిపోతున్నాయి. అందుకే నేను చెప్పాను, వారం పొడుగునా కూడా ఇద్దరిద్దరుగా మీరు సువార్తకి వెళ్ళండి. ఒక్కడిగా కూడా నిన్న కూడా నేను ఒక సువార్త పత్రికలు పంచాను. నేను ఇది నా ధర్మం అయింది. ఏ రోజు దేవుని గురించి ఎవరికైనా చెప్పకపోతే, గుండాపరాయం చేయించుకున్న 40 సంవత్సరాలంట, 105 కేజీలు బరువు ఒక మనుషుడు, ఒక అబ్బాయి. బంగారు పని చేసుకుంటాడంట. అతను వివరాలు కనుక్కుంటాను, పక్కనకు వచ్చిన ఊరికనే ఉండను, నా సొంత విషయాలేం చెప్పను. చివరికి నా జేబులో రెడీమేడ్గా ఉంచుకున్నాను. ఈ జేబు ఇది కాదు, ఇది ఒక ప్రియుడు, నా బిడ్డ, నాకు ఆత్మీయ పిల్లలు ఉన్నారు. శరీర బిడ్డల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు. అంకుల్ ఇది మీకు కొనుక్కొచ్చాను, వేసుకోవాలి, నెలకొకసారి అని వేసుకోవాలి ఆజ్ఞ పెట్టాడు, శారద పెట్టాడు. 6 నెలల తర్వాత వేసుకున్నాను మళ్ళా నేను. ఆయన మా ఆత్మ ఎక్కడికో ఇబ్బంది పెడతానని అలా జేబులో చేపెట్టి నేను ప్రభువు నమ్ముకున్నాను. ప్రభు పత్రిక ఏదో మాట్లాడేస్తా, నాకు కూడా చెప్పు వినిపిస్తుంది. ఇదిగో పత్రిక. కిక్కురు మానలేదు, ఐందవుడికి కిక్కురు మానలేదు. బొల్లిన హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు 40 ఏళ్ళకి. నీకు నాకు ఎంత కృప ఇచ్చాడండి. చదువు అలాగేనండి అన్నాడు. అలాగని కొంచెం మనం వాళ్ళతో మమేకమై కొంచెం చేరువై ఇప్పుడు ఎలాగంటే అలాగేనండి, కోప్పడరు, రివర్స్ అయిపోరు. ఇక్కడ నుంచి మనం ఆదివారాలు సువార్త మైకులు ఆర్భాటంగా ఆర్భాటం చేయడానికి వీలుపడదు. ఇప్పుడు గతంలో అంటున్నాను నేను, ఇద్దరిద్దరికి వెళ్ళిపోవాలంతే. టీం వెళ్తాం పరీక్ష, ఇద్దరిద్దరికి వెళ్ళిపోవాలి. వెళ్తున్నారండి, సిస్టర్స్ వెళ్తున్నారు ఇప్పటికే ఇద్దరిద్దరుగా. పత్రిక నోహో పనిచేశాడండి లోకం మీద నేరస్థాపన. నీకు చెప్పాను కదా, నేను అంటాను రేపు పొద్దున, నేను పత్రిక ఇచ్చిన సహోదరుడికి, గుండె ఆపరేషన్ చేసుకున్న మనుషుడితో అంటాను, ఏంటి నువ్వు అక్కడ ఉన్నావేంటయ్యా? అయ్యగారు మీరు అక్కడ ఉన్నారండి, నువ్వు నమ్ముకోలేదు, నేను పత్రిక ఇచ్చాను నీకు, నువ్వు నమ్ముకోలేదు. పేద లాజరు ఉండే స్థలం వేరు, ధనవంతుడు ఉండే స్థలం నువ్వే. మీ ఆయన గారు ఎక్కడ ఉంటాడు? మీ ఆయన ఎక్కడ ఉంటాడు? ప్రభువు నమ్ముకునే యోగ్యంగా ఆయన కొరకు సిద్ధపడకపోతే ఆయనేమో నిత్యాగ్నిగుండము, మనము నిత్యరాజ్యం, ప్రభు రాజ్యంలో ఉంటాం. నేరారోపణ చేయాలని కాదు, మనం మాత్రం ఎలాగో నోహు వలె ఇతను కూడా లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి నీతికి అంటే నీతిలో కొనసాగటానికి కార్యాలు చేస్తూ ఉండాలి. నీతిమంతులైన మనము నీతి కొరకు ఆ నీతికి వారసుడయ్యాడు, కొనసాగినాడు ఆ బ్రతుకులో. ఇది అబ్రహాం యొక్క జీవితం. చివరిగా మరొక జీవితం, నోహు జీవితం, మన్నించండి, నోహు జీవితం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి.
చాలు. యవనస్త్రాలు చదువుతుంది, మిగిలిన ముసలోళ్ళు ఏమో అలాగా వెనకబడి ఉన్నారు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు శిష్యు కాదు. 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. కానీ అతడు ప్రతిఫలంగా కలుగుబోవు బహుమానమని దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమును భయపడక ఐగుప్తును విడిచిపోయింది. ప్రియ సహోదరి, మోషే అటండి నెక్స్ట్ ఫరో తర్వాత ఫరో కావాలి, రాజు అవ్వాలి. కానీ క్రీస్తు నిమిత్తమై ఈ లోకంలో అనేకులు యేసు ప్రభువుని తృణీకరిస్తున్నారు. యేసు ప్రభు అట్లా విశ్వాసం ఉండి కూడా ఆయనకు చెందవలసిన మహిమను ఆపాదించట్లేదు. నేను ఎలాగ ఉండను ప్రభు నీకు దూరంగా? ఈ ఆదివారం ఎలా ఉండను? నీకు దూరంగా ఎలా ఉండగలను? ఈ మంగళవారం, ఈ శుక్రవారం నీకు ఎలా దూరంగా ఉండగలను? ప్రతిరోజు కొంతమంది వెళ్తున్నారే. వీడు అట్లాంటి ఆసక్తి మోషేలేగా ఆసక్తి ఉందా? మోషేలేగా ఆ ధనరాశులను ఆధిక్యతలను పెంటగెంచుకుంటున్నా నువ్వు? దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నావా? నీతిమంతుడైన మోషే విశ్వాసం వలన యేసు ప్రభు కొరకు నేను జీవిస్తాను. యేసు ప్రభు చూశాడా? అతను ఎరిగినాడు, అప్పుడే ఎరిగినాడు. ఆయన రానన్నాడు, ఆయనకు తెలుసు. లేఖనాల ప్రవచన ప్రకారం మోషే గ్రంథం అని మోషే చెప్పాడు ఆయన గురించి. ఇదే అవునా? నన్ను గురించి మీకు తెలియదయ్యా అన్నాడు. ఆ ఎంఐ మార్గం వెళ్ళే వాళ్ళతోటి మోషే గ్రంథంలో చెప్పాం కదా ఈ విషయాలన్నీ. అవునా? మోషే కూడా తెలుసు యేసుప్రభు రానయ్యన్నాడని, చూడలేదు. అబ్రహాం కూడా తెలుసు నా గురించి అన్నాడు. యేసుప్రభు అన్నాడా లేదా? మరి చాలు వెళ్ళొద్దు. ప్రియ సహోదరి, వారు 11వ అధ్యాయంలో యోగ్యులాడు, శ్రేష్ఠులాడు. సంసోను ఉన్నాడు అక్కడ, గిద్యోను ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు ఇంకా? రాహాబు, రూతు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. రాహాబు ఎంత శ్రేష్టమైందని విశ్వాసం ద్వారా నీతిగా జీవించింది ఆమె. మనం ముగించుకుందాం. మన విశ్వాసం ఎలా ఉంది? ఆయనలో కొనసాగుతున్నాం మనం అంత శ్రేష్టంగా? మన నిర్ణయం దగ్గర ప్రభు కొరకు జీవించే విషయంలో వాక్యం విడిచిపెట్టొద్దు. మన ముందుకు తీసుకురాబడిన వ్యక్తులు ఉన్నారు. పోయిన వారం కాకుండా ఈ వారంలోనే చూస్తాం మనం. ఎవరు? అబ్రహాం గురించి చూస్తాం, దావీదు గురించి చూస్తున్నాము, నోహు గురించి చూస్తున్నాము, మోషే గురించి కూడా జస్ట్ వివరించుకోలేదు. రాహాబును కూడా యోగ్యమైంది, నీతివంతురాలు ఆమె. ఆ లిస్టులో చేర్చబడింది. రాహాబు కూడా తన సుఖభోగాలను కోరుకోలేదు. అవునా కదా? విడిచిపెట్టింది. అద్భుతంగా యేసుప్రభు తన యొక్క వంశాల్లో పట్టుట కాలం తన యొక్క విశ్వాసమే, నీతే. మోకరించి ప్రార్థన చేసుకుంది సహోదరుడు మోహన్ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. దాని తర్వాత ఇరిమియా వాళ్ళ కొరకు చివరి ప్రార్థన చేస్తారు. టైం 12 మాత్రమే, చాలా ఎర్లీగా ముగించుకుంటున్నాం వేళ.